జాతీయ 54వ భద్రతా వారోత్సవాల్లో భాగంగా అనకాపల్లి పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ మైదానం నుండి పెంటకోట కన్వెన్షన్ హాల్కు భద్రతా అవగాహనపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్ శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ ఇచ్చేశారు. ఈయనకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ మైదానం నుండి వచ్చిన వివిధ ఫ్యాక్టరీ అధికారులు మరియు కార్మికులతో పని ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ భద్రత పాటించాలని తెలియజేయించారు. అనంతరం 5,000 మందితో ర్యాలీని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ ర్యాలీ అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నుంచి పెరుగు బజార్ సెంటర్ మీదుగా రింగ్ రోడ్లో ఉన్న పెంటకోట కన్వెన్షన్ హాల్కు చేరింది. ఈ నేపథ్యంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో 850 ఫ్యాక్టరీస్ ఉన్నాయని, అందులో 800 కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వారోత్సవాల్లో ప్రతి కంపెనీ భద్రత నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్యాక్టరీస్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, గత ప్రభుత్వంలో చేసిన తప్పులను సరిదిద్ది ఈ ప్రభుత్వంలో అన్ని విధాలుగా కంపెనీలన్నింటికి సహాయక సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కమిటీ ఏర్పాట్లు చేశామని, ఆ కమిటీ ఇచ్చిన ఆధారాల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. జాతీయ భద్రతా వారోత్సవం సందర్భంగా ఈరోజు ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఈ భద్రత కోసం, ఈ కార్మికులకు పూర్తి అవగాహన తీసుకురావడం కోసం తొలుగొండ ఈ అనకాపల్లి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 884 ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఈ అనకాపల్లి జిల్లాలో ఉండగా సుమారు 205 కెమికల్ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉంటాయి. ఈ హజార్డస్ ఫ్యాక్టరీస్, ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో నిరంతరం మనం చూసాం. ఈ 9 నెలల్లో 43 మంది చనిపోవడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం అలసత్వం వల్ల కార్మికుడు ఒక భద్రత కానీ అతని ఆరోగ్య విషయంలో కానీ ఏ విధమైన చిత్తశుద్ధి లేకపోవటం వల్ల ఈరోజు ఈ కార్మికుడిని చిన్న చూపు చూడటం వల్ల గత ప్రభుత్వం ఈరోజు అస్తవ్యస్తంగా మారిన వైనం. మరి రాష్ట్రంలో తొలిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించిన JNPCMA, MASRM అండ్ SOH వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. దీని లక్ష్యం ఒకటే, సేఫ్టీ కిట్ అనేది ఖచ్చితంగా ప్రతి కార్మికుడు వాడాలి. అతని కోసం అతని కుటుంబం వేచి ఉంది. అదే కాకుండా ఈ యొక్క ఇండస్ట్రీస్లోకి ఒక కార్మికుడు అడుగు పెడతా ఉన్నాడంటే అతని ప్రాణాలని యాజమాన్యం చేతిలో పెట్టి అతను అడుగు పెడతా ఉన్నాడు.
మరి మొన్న ఎసెన్షియాలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో సుమారు 15 మంది చనిపోయారో వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎసెన్షియా కంపెనీకి రావటం, ఎన్ఎస్టీకి రావటం, వసుధా మిశ్రా అనే కమిటీని ఏర్పాటు చేయటం, ఆ నివేదిక పై వారంలో ఇవ్వనుంది. అలాగే ఇక్కడ అనకాపల్లి జిల్లాలో ఎక్కువ కెమికల్ ఫ్యాక్టరీస్, ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ ఫ్యాక్టరీస్ అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి కాబట్టి బర్న్ వార్డ్ అనేది లేదు. ఎవరన్నా ఈ అగ్ని ఇన్సిడెంట్కి ఎఫెక్ట్ అయితే మరి వాళ్ళకి వైద్యం చేయడానికి బర్న్ వార్డ్ లేదని సదరు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి వినవించగా బర్న్ వార్డ్ వెంటనే అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా బర్న్ అంబులెన్స్ కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్తో అది ఏర్పాటు చేయడం జరుగుతుంది అతి త్వరలో. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఆల్రెడీ ఎలమెంచిల్లో 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఆమోదించడం, శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మరో 6 హాస్పిటల్స్, ఈఎస్ఐ హాస్పిటల్స్ మన రాష్ట్రంలో ఆమోదం తెలపడమే కాకుండా సైట్లు కూడా అలాట్ చేయడం, సదరు కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు అందరూ కూడా సైట్లు కూడా అలాట్ చేయడం జరిగింది. అలాగే తిరుపతి 50 బెడ్డెడ్ నుంచి 100 బెడ్డెడ్ హాస్పిటల్స్ కూడా హాస్పిటల్గా ఆమోదించడం, మరి దానికి సరిపడగా పరికరాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా నిర్లక్ష్యం అనేది ఈ ఎన్డీఏ కూటమిలో, ఈ కార్మిక శాఖలో కార్మికుల ఆరోగ్యం పట్ల కానీ భద్రత పట్ల కానీ నెగ్లిజెన్స్ అనేది ఉండదు. అలాగే అక్కడ నెగ్లిజెన్స్ గత రాజమండ్రిలో ఈఎస్ఐ హాస్పిటల్లో నవంబర్ 10న కార్మికులు ధర్నా చేసినప్పటికీ ఆ నెగ్లిజెన్స్ అక్కడ ఉందనే అక్కడికి ఇన్స్పెక్షన్కి వెళ్ళటం, మరి అక్కడ నెగ్లిజెన్స్ కనపడటం వల్ల 5 డాక్టర్లు 4 సిబ్బందిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 4 ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా తనిఖీ చేయడం జరిగింది. అలాగే ఎక్కడా కూడా అశ్రద్ధ వహించం. కార్మికుడు ఖచ్చితంగా ఏదైతే సేఫ్టీ కిట్ ఉందో అది వాడవలసిందే. దానికోసం అవేర్నెస్ తీసుకురావడం కోసం చిన్నపిల్లలకి కొన్ని ఎస్ఐ కాంపిటీషన్స్ లాంటివి పెట్టడం. ఎందుకంటే సేఫ్టీ ఫ్యాక్టరీలోనే కాదు, సేఫ్టీ అనేది, సేఫ్టీ మెజర్స్ అనేది బయటికి మనం వెళ్తున్నప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు ఈ యొక్క JNPCMA, MASRM అండ్ SOHR ఆధ్వర్యంలో చేసిన ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అని అభివర్ణించడమే కాక తర్వాత వెంటనే విజయవాడలో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాకినాడలో కూడా ఈ యొక్క 54వ జాతీయ భద్రతా వారోత్సవాల్ని నిర్వహించబోతా ఉన్నాం. అలాగే మా యొక్క ఎన్డీఏ కూటమి లక్ష్యం ఒకటే, కార్మికుల భద్రత, కార్మికుల ఆరోగ్యం. మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఎక్కడ నెగ్లిజెన్సీ ఉన్నా సరే ఉపేక్షించేది లేదు.